రైతన్నలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏనాడు లేనటువంటి విధంగా సుమారు 70 లక్షల మంది రైతులు పండించేటటువంటి పంటకి ఈనాడు ఆ రాజన్న దయ వల్ల, భగవంతుడి దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట దిగుబడి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1,53,00,000 టన్నులు మెట్రిక్ టన్నులు ఈనాడు వరి ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వారి కష్టానికి తగ్గట్టుగా 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం. 18,000 కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశాం. మిగతాది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశంలో ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి సన్నధాన్యాన్ని పండించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈనాడు సన్నధాన్యం 60% సన్నధాన్యం పెంచారు. గతంలో 20% పండించేటటువంటి రైతులు 500 బోనస్ వస్తుందని చెప్పి దాన్ని మనం పండించడం మూలాన ఈరోజు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యం కోసం ఎగబడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం, ప్రజారాజ్యం యొక్క విధి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి, రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టాలనో, లేదు మాయ మాటలతో ఇంకా మిమ్మల్ని భాగోద్వేగానికి గురి చేయాలనో, రైతన్నలకో నేతన్నలకో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీకోసం పనిచేసినటువంటి ప్రజా పాలనని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.